హలో అండి, నమస్తే. ఇప్పుడు మాట్లాడే టాపిక్ వచ్చేసి ఇండియా అయితే పహల్గామ్ టెర్రర్ దాడికి సంబంధించినటువంటి ఎవిడెన్స్లన్నీ యుఎన్కి సబ్మిట్ చేసి, మరీ ముఖ్యంగా యుఎన్ఎస్సిలో ఈ పహల్గామ్ టెర్రర్ దాడికి పాల్పడ్డామని అఫీషియల్గానే రెండుసార్లు క్లెయిమ్ చేసుకున్నటువంటి టీఆర్ఎఫ్ ద రెసిస్టెన్స్ ఫోర్స్ అనేసి ప్రాక్సీ ఆఫ్ లష్కర్ తోయిబా గ్రూప్కి సంబంధించినటువంటి లష్కర్ తోయిబాకి అనుకూలంగా ప్రాక్సీగా పనిచేస్తూ ఇండియాలో టెర్రర్ యాక్టివిటీస్ని క్యారీ అవుట్ చేస్తున్నటువంటి వాళ్ళకి సంబంధించినటువంటి ఎవిడెన్స్లు మొత్తం గ్యాదర్ చేసి యుఎన్ఎస్సికి సబ్మిట్ చేసి, అండ్ ఈ పర్టికులర్ టీఆర్ఎఫ్ని కూడా లష్కర్ తోయిబాతో పాటు టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్గా డిజిగ్నేట్ చేయాలనేసి యుఎన్ఎస్సికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రపోజల్ పెడుతుంది. కానీ ఆ యుఎన్ఎస్సిలో చూసుకుంటే కాంపోజిషన్లో ఇప్పుడు యుఎన్ఎస్సిలో ఉన్న 15 మెంబర్స్లో పాకిస్తాన్ నాన్ పర్మనెంట్ మెంబర్గా ఉంది. అండ్ అది కాకుండా చైనా ఖచ్చితంగా యుఎన్ఎస్సిలో పాకిస్తాన్కి అగనెస్ట్గా వచ్చేటువంటి ఏ నిర్ణయాన్ని కూడా అక్కడ వ్యతిరేకిస్తా పాకిస్తాన్కి అనుకూలంగా ఓటింగ్ వేసేటువంటి ప్రక్రియ చైనా చేస్తూ ఉంది. అండ్ చూసుకున్నట్లయితే జనరల్గా ఏదన్నా ఒక ఆర్గనైజేషన్ని టెర్రర్ ఆర్గనైజేషన్గా డిజిగ్నేట్ చేయాలంటే ఖచ్చితంగా ఏ ఒక్క P5 కంట్రీలో ఒక కంట్రీ వీటో చేసినా కానీ ఆ పర్టికులర్ ఆర్గనైజేషన్ని టెర్రర్ ఆర్గనైజేషన్గా డిజిగ్నేట్ చేసేదానికి అవ్వదు. అయితే ఈ క్రమంలో యుఎస్ఏ కూడా ఎలాంటి రోల్ ప్లే చేస్తుందో ఎవరికి తెలియని పరిస్థితి. ఎందుకంటే ఎంత అవునన్నా ఎంత కాదనుకున్నా ప్రపంచంలో మరీ ముఖ్యంగా పాకిస్తాన్లో టెర్రరిజాన్ని పెంచి పోషిస్తుంది అమెరికా రైట్ ఫ్రమ్ ద బిగినింగ్. సో వాళ్ళకి అవసరం ఉన్నప్పుడు టెర్రరిజాన్ని ఒకలా, వాళ్ళకి అవసరం లేనప్పుడు అవసరమైతే పాకిస్తాన్కి వెళ్ళి ఒసామా బిన్ లాడెన్ లాంటి వ్యక్తుల్ని పాకిస్తాన్ లోపలికి వెళ్ళి డ్రోన్ అటాక్తో చేసి చంపేయగలరు. సో అమెరికా యొక్క ద్వంద్వ నీతి చాలా క్లియర్గా ఉంది. అయితే ఈ క్రమంలో టీఆర్ఎఫ్ అయితే చాలా క్లియర్గా పాకిస్తాన్కి సంబంధించినటువంటి ఐఎస్ఐ చీఫ్ ఎవరైతే ఉన్నారో బాలాకోట్ సర్జికల్ స్ట్రైక్ తర్వాత ఇండియాలో ఒక ప్రాక్సీ వింగ్ని తయారు చేసి ఇండియాలో టెర్రర్ దాడులు చేసి ఇండియా మీద ప్రతీకారం తీర్చుకోవాలన్న ఒక ఉద్దేశంతో మేమే దీన్ని తయారు చేసాం, ఇది మాకు అనుసరణలో నడుస్తుందని చెప్పేటువంటి ప్రయత్నం ఖచ్చితంగా పాకిస్తాన్కి సంబంధించినటువంటి ఐఎస్ఐ చీఫ్ చెప్పాడు. అండ్ ఈ టీఆర్ఎఫ్ని మొత్తం బలోపేతం చేసే దాంట్లో మాత్రం లష్కర్ తోయిబా రైట్ ఫ్రమ్ ట్రైనింగ్, ఫండింగ్ యాజ్ వెల్ యాజ్ వెపన్స్ అన్నీ ఇచ్చే దాంట్లో టెక్నాలజీ ఇచ్చే అంశంలో కూడా లష్కర్ తోయిబా చాలా బలంగా సపోర్ట్ చేస్తుంది. అండ్ ఈ టీఆర్ఎఫ్ అనేటువంటి ఏజెన్సీ ఏదైతే ఉందో ఇది ఖచ్చితంగా లష్కర్ తోయిబా ఐఎస్ఐ కన్సర్న్లో పనిచేస్తుందనేసి చాలా క్లియర్గా పాకిస్తాన్ ఐఎస్ఐ చీఫ్ చెప్పాడు. దాని తర్వాత పహల్గామ్ టెర్రర్ దాడి జరిగిన తర్వాత రెండుసార్లు అఫీషియల్గా టీఆర్ఎఫ్ వాళ్ళు క్లెయిమ్ చేసిన తర్వాత టీఆర్ఎఫ్తో పాటు పాకిస్తాన్ జమ్మూ అండ్ కాశ్మీర్లో ఉన్నటువంటి ఆన్ గ్రౌండ్ వర్కర్స్ ఎవరైతే ఉన్నారో ఈ టెర్రరిస్ట్ యాక్టివిటీస్ క్యారీ అవుట్ చేసేదానికి సహాయకులుగా పనిచేసేటువంటి అండర్ గ్రౌండ్ వర్కర్స్ కాకుండా ఆన్ గ్రౌండ్ వర్కర్స్ కూడా వేరే ఉన్నారు. సో ఈ రకంగా చాలా పకడ్బందీగా ఈ టీఆర్ఎఫ్ పనిచేసుకుంటూ వెళ్తుంది. పాకిస్తాన్ నుంచి వచ్చేటువంటి డైరెక్షన్స్, మరీ ముఖ్యంగా పాకిస్తాన్లో ఉన్నటువంటి టెర్రర్ ఆర్గనైజేషన్ లష్కర్ తోయిబాతో పాటు ఐఎస్ఐ నుంచి వచ్చే డైరెక్షన్స్ మేరకు పనిచేస్తూ ఇండియాలో టెర్రరిస్ట్ అటాక్స్ని క్యారీ అవుట్ చేసుకుంటూ ఇండియాని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేసుకుంటూ ఉంటుంది. అయితే ఈ క్రమంలో భారతదేశానికి సంబంధించినటువంటి పహల్గామ్ టెర్రర్ దాడి తర్వాత వీళ్ళ దగ్గర దొరికినటువంటి శాటిలైట్ ఫోన్స్ ఏవైతే ఉన్నాయో ఈ శాటిలైట్ ఫోన్స్ యాజ్ వెల్ యాజ్ వీళ్ళు వాడినటువంటి టెక్నాలజీ, అపార్ట్ ఫ్రమ్ దట్ టీఆర్ఎఫ్ అఫీషియల్గానే క్లెయిమ్ చేసుకుంటున్న విధానం ఈ దాడి మేమే చేసామనేసి ఈ ఎవిడెన్స్ మొత్తం యుఎన్ఎస్సికి సబ్మిట్ చేసే ప్రయత్నం చేస్తూ ఉంది. ఇక్కడ పాకిస్తాన్ మాత్రం నాన్ పర్మనెంట్ మెంబర్గా యుఎన్లో ఈ పర్టికులర్ రిజల్యూషన్ బ్లాక్ చేసే ప్రయత్నం చేస్తూ ఉంది. అండ్ చైనా యాజ్ యూజువల్గా పాకిస్తాన్ని సపోర్ట్ చేసే ప్రయత్నం చేస్తుంది. సో ఇక్కడ ఇండియా చాలా బలంగా అడుగుతుంది ఏంటంటే యుఎన్ఎస్సి రిజల్యూషన్ని పాస్ చేసి యుఎన్ఎస్సిలో రిజల్యూషన్ పాస్ చేసి టీఆర్ఎఫ్ని అయితే ఇమ్మీడియేట్గా టెర్రర్ ఆర్గనైజేషన్గా గుర్తించాలని ఒక ప్రపోజల్ అయితే ఇండియా చాలా బలంగా పెట్టే ప్రయత్నం చేస్తుంది. టెర్రర్ ఆర్గనైజేషన్గా టీఆర్ఎఫ్ని ప్రకటించడం వల్ల వీళ్ళ ట్రావెల్ మీద బ్యాన్ ఉంటుంది, వీళ్ళ మీద స్క్రూటినీ ఉంటుంది, వీళ్ళ మీద ఈ పర్టికులర్ ఆర్గనైజేషన్కి జరిగేటువంటి ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ మీద రిస్ట్రిక్షన్స్ ఉంటాయి. సో ఓవరాల్గా వీళ్ళ కదలికల మీద ఒక నిఘా ఉంటుంది, వీళ్ళ జరిగే ట్రాన్సాక్షన్స్ మీద, వీళ్ళకి సమకూర్చేటువంటి టెక్నాలజీ మీద, ప్రతి దాని మీద ఇంటర్నేషనల్లీ ఒక నిఘా ఉంటుంది. కాబట్టి వీళ్ళ టెర్రరిస్ట్ యాక్టివిటీస్ క్యారీ అవుట్ చేసేదానికి కావాల్సినటువంటి లాజిస్టిక్స్ అవనివ్వండి, ఫినాన్స్ అవనివ్వండి, ఆర్ఎల్స్ టెక్నాలజికల్ సపోర్ట్ అవనివ్వండి, అంత ఈజీగా అంత స్పీడీ మేనర్లో దొరికేదానికి ఆస్కారం ఉండదు. సో ఇవన్నీ బ్లాక్ చేయాలంటే దీన్ని యుఎన్ఎస్సి ఖచ్చితంగా టెర్రర్ అవుట్ఫిట్గా డిజిగ్నేట్ చేయాల్సిన అవసరం అయితే ఉంది. ఒకటి, దీనికి మాతృ సంస్థగా ఉన్నటువంటి లష్కర్ తోయిబా ఆల్రెడీ గ్లోబల్ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్గా ఈవెన్ డిజిగ్నేట్ చేసింది. కానీ ఈ టీఆర్ఎఫ్ని కూడా చేయగలిగితే మాత్రం డెఫినెట్గా ఎంతో కొంత వీళ్ళ యాక్టివిటీస్ మీద కొంచెం రిస్ట్రిక్షన్స్ వచ్చేదానికి ఆస్కారం ఉంటుంది. వీళ్ళ ఫ్రీ మూమెంట్కి
ఇబ్బందులు కలిగేదానికి ఆస్కారం. సో దట్ ఇండియాలో ఎంతో కొంత ఈ టీఆర్ఎఫ్ వాళ్ళు క్యారీ అవుట్ చేసేటువంటి టెర్రర్ యాక్టివిటీస్ ఏవైతే ఉన్నాయో దాన్ని తగ్గించేదానికి ఆస్కారం ఉంది. అండ్ ఇండియా చాలా బలంగా పట్టుబడుతుంది ఏంటంటే ఈ పర్టికులర్ గ్రూప్ని యుఎన్ఎస్సి 1267 అనే ఒక శాంక్షన్స్ లిస్టులో దీన్ని చేర్చాలనేసి చాలా బలంగా పట్టుబడుతూ ఉంది. సో ఈ 1267 అనే శాంక్షన్స్ లిస్ట్ ఏదైతే ఉందో ప్రపంచవ్యాప్తంగా ఏవైతే టెర్రర్ ఆర్గనైజేషన్స్గా గుర్తింపు పొందబడుతున్నాయో యుఎన్ఎస్సి ద్వారా వాటన్నిటిని ఈ పర్టికులర్ శాంక్షన్ లిస్టులో పెట్టేసి వాళ్ళ కదలికల మీద, వాళ్ళ ఫండింగ్ మీద, వాళ్ళని సపోర్ట్ చేస్తున్న ప్రతి అంశం మీద మినిట్ టు మినిట్ డే టు డే బేసిస్ వీళ్ళ మీద మానిటరింగ్ ఉంటుంది. కాబట్టి వీళ్ళ యాక్టివిటీస్ని కొంతలో కొంత రిస్ట్రిక్ట్ చేసేదానికి ఆస్కారం ఉంది. అండ్ అఫీషియల్గా పాకిస్తాన్కి సంబంధించినటువంటి ఐఎస్ఐ చీఫే టీఆర్ఎఫ్ మా కనుసన్నలో, లష్కర్ తోయిబా కనుసన్నలో పనిచేస్తుంది. బాలాకోట్ సర్జికల్ స్ట్రైక్ తర్వాత మేము ఈ టీఆర్ఎఫ్ని డిజైన్ చేసి ఇండియాలో టెర్రరిస్ట్ యాక్టివిటీస్ క్యారీ అవుట్ చేసేదానికి ప్రమోట్ చేస్తున్నామని ఎప్పుడైతే చెప్పారో అప్పటి నుంచి ఇండియా దీనికి సంబంధించినటువంటి టీఆర్ఎఫ్ వాళ్ళకి సంబంధించినటువంటి ఎవిడెన్స్లు మొత్తం గ్యాదర్ చేసుకుని ఈవెన్ దాకా అయితే వెళ్ళటం అయితే జరుగుతూ ఉంది. ఇక్కడ యూఎస్ఏ ఎలాంటి రోల్ ప్లే చేస్తుంది అనేది కూడా చూడాలి. ఎందుకంటే యూఎస్ ఆల్వేస్ పాకిస్తాన్కి అనుకూలంగా ఉంటుంది. ఎయిదర్ పాకిస్తాన్కి అనుకూలంగా ఉంటుంది, లేకపోతే ఓటింగ్ నుంచి అబ్స్టైన్ అయ్యేదానికి ఆస్కారం ఉంటుంది, కానీ పాకిస్తాన్కి అగెన్స్ట్గా ఓటేదానికి ఆస్కారం ఉండదు. అండ్ రీసెంట్గా మనం చూసాము ఆల్మోస్ట్ ఇండియా పాకిస్తాన్ మధ్య టెన్స్ వాతావరణం ముందుకెళ్తున్న క్రమంలో పాకిస్తాన్ ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి పాకిస్తాన్లో ఉన్నటువంటి ఎకనమిక్ క్రైసిస్ ఏదైతే ఉందో ఆ క్రైసిస్ని తట్టుకొని యుద్ధం చేయడం కష్టం. కాబట్టి పాకిస్తాన్కి అనుకూలంగా సీజ్ ఫైర్ వచ్చేలా డొనాల్డ్ ట్రంప్ ట్రై చేశారనేది అది నిజం. సో అంటే ఈ టెర్రర్ గ్రూప్స్ కూడా డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ వెపన్స్ అమెరికా కన్సెషన్లోనూ ఎలానో కానీ అమెరికా నుంచి సపోర్ట్ మాత్రం ఖచ్చితంగా పాకిస్తాన్లో ఉన్నటువంటి ప్రతి టెర్రర్ ఆర్గనైజేషన్కి అయితే అందుతూ ఉంది. అండ్ అమెరికా సపోర్ట్ లేకుండా ఈ పర్టికులర్ టీఆర్ఎఫ్ని యుఎన్ఎస్సి శాంక్షన్ లిస్టులో పెట్టడం మాత్రం అంత ఈజీ అయితే కాదు. అండ్ రష్యా మేబీ కొంతలో కొంత రష్యా కొంచెం దీనికి అనుకూలంగా ఓటేసేదానికి ఆస్కారం ఉంది. రిమైనింగ్ బ్రిటన్ పైన ఓటేసేదానికి ఆస్కారం ఉంది. అండ్ ఫ్రాన్స్ ఓటేసేదానికి ఆస్కారం ఉంది. ఇక్కడ సస్పీషియస్గా ఉన్నటువంటి రెండు కంట్రీలు, ఒకటి చైనా ఆబ్వియస్లీ అవుట్ రైట్గా ముందుకొచ్చి పాకిస్తాన్కి ఫేవర్గా ఓటేసేదానికి ఆస్కారం ఉంటుంది. బట్ యుఎస్ఏ మాత్రం ఓటింగ్ నుంచి అబ్స్టైన్ అయ్యేదానికి ఆస్కారం ఉంది. ఈ P5 కంట్రీస్ ఒకే మాట మీద లేకుండా ఈ పర్టికులర్ టీఆర్ఎఫ్ని మాత్రం ఈ గ్లోబల్ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్గా డిజిగ్నేట్ చేసేదానికైతే ఆస్కారం అయితే లేదు. చూడాలి ఇండియన్ డిప్లొమసీ ఎంత బలంగా దీన్ని పర్సూ చేసుకుంటూ ముందుకు తీసుకెళ్తుంది అనేది. బట్ ఒకటి మాత్రం చాలా క్లియర్, ఇప్పటికైతే వీళ్ళకి సంబంధించినటువంటి వీళ్ళ యాక్టివిటీస్కి సంబంధించినటువంటి ఎవిడెన్స్లన్నీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మరి ముఖ్యంగా ఎన్ఐఏ అయితే గ్యాదర్ చేయడం జరిగింది. సో ఈ ఎవిడెన్స్లో మరి ముఖ్యంగా టెక్నాలజీ, ఎలాంటి టెక్నాలజీని వాడారు అండ్ వీళ్ళకి ఫండింగ్ ఎలా వచ్చింది, ఫండింగ్ అనేది జనరల్లీ డ్రగ్స్ ద్వారా వచ్చింది అనేది ఒకటి చాలా క్లియర్గా ఎన్ఐఏ ఫైండ్ అవుట్ చేసేసి సుప్రీంకోర్టుకి సమర్పించింది. అండ్ వీళ్ళు వాడినటువంటి శాటిలైట్ ఫోన్స్ అన్నీ కూడా చైనీస్ మ్యానుఫ్యాక్చర్డ్ అండ్ చైనీస్ బేస్డ్గా ఉన్నాయని చాలా క్లియర్గా ఎన్ఐఏ చెప్పే ప్రయత్నం చేస్తూ ఉంది. సో వీళ్ళకి కావాల్సినటువంటి ఫండ్ ఏమో డ్రగ్స్ అమ్మడం ద్వారా ఇండియాలో డ్రగ్స్ అమ్మి ఇండియాలోనే టెర్రర్ యాక్టివిటీస్ చేస్తున్నారు. అండ్ వీళ్ళకి కావాల్సినటువంటి జనరల్ రెగ్యులర్ ఫోన్స్ వాడితే హ్యాకింగ్ ట్రాక్ చేసి పట్టుకుంటారు. కాబట్టి రెగ్యులర్ ఫోన్స్ వాడకుండా శాటిలైట్ ఫోన్స్ అయితే ట్రాకింగ్కి కొంచెం ఇబ్బందిగా అంత ఈజీగా దొరకదు. కాబట్టి శాటిలైట్ ఫోన్స్ వాడేసి వీళ్ళ కమ్యూనికేషన్ మొత్తాన్ని స్మూత్ మేనర్లో ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. సో ఓవరాల్గా వీళ్ళకు టీఆర్ఎఫ్కి సంబంధించినటువంటి బ్యాకర్స్ పాకిస్తాన్ ఐఎస్ఐ యాజ్ వెల్ as పాకిస్తాన్లో ఉన్నటువంటి ఆల్రెడీ బ్యానెడ్ అవుట్ఫిట్ ఏదైతే ఉందో లష్కర్ తోయిబా, అండ్ వీళ్ళకు టెక్నాలజీ పరంగా చైనా నుంచి సపోర్ట్ వస్తుంది. వీళ్ళకి ఫండ్ పరంగా చూసుకుంటే డ్రగ్స్ నుంచి డ్రగ్ స్మగ్లింగ్ ద్వారా వచ్చేటువంటి డబ్బుల ద్వారా వీళ్ళు టెర్రర్ యాక్టివిటీస్ని అయితే క్యారీ అవుట్ చేస్తున్నారు. సో ఈ టోటల్గా ఈ ఎవిడెన్స్లు మొత్తం యుఎన్ఎస్సికి సబ్మిట్ చేసి ఈ టీఆర్ఎఫ్ని కూడా ఆన్ పార్ విత్ మదర్ ఆర్గనైజేషన్ ఆఫ్ టీఆర్ఎఫ్ ఏదైతే లష్కర్ తోయిబా ఉందో అలానే టీఆర్ఎఫ్ని కూడా గ్లోబల్ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్గా గుర్తించాలని ఇండియా అయితే పట్టుబడుతుంది. చూడాలి ఇది ఎలా ముందుకెళ్తుంది అండ్ ఎప్పటికీ టీఆర్ఎఫ్ని గ్లోబల్ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్గా యుఎన్ఎస్సి రికగ్నైజ్ చేసి అండ్ 1267 శాంక్షన్స్ లిస్ట్ ఆఫ్ యుఎన్ఎస్సిలో పెడుతుందో చూడాలి. థ్యాంక్ యూ.